హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి పిల్లల్లో వాళ్ళని మనకి దండించవచ్చా, వాళ్ళని మనం ఎక్కువగా బెదిరించవచ్చా, వాళ్ళలో మటుకి డిసిప్లిన్ అనేది ఎలాగ ఇన్కల్కేట్ చేయాలి, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎదిగే పిల్లల్లో జనరల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ వేలో వాళ్ళని మనం పేరెంటింగ్ అన్నది చేయాలి. అంటే బ్యాలెన్స్డ్ ఏంటంటే వాళ్ళకి ఇన్ జనరల్గా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నవి ఇంట్లో మనం ఫామ్ అయితే చేయాలి. ఆ రూల్స్ ఫామ్ చేసి మనం స్ట్రిక్ట్గా దాన్ని అవాయిడ్ అవ్వాలన్నమాట. అంటే కన్సిస్టెంట్గా మనం చెప్పాలి, ఇది చేయకూడదు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇది చేయకూడదు అని మనం చెప్పాలన్నమాట. సో ఇలాగా ఒక క్లియర్ కట్గా రూల్స్, బౌండరీసు, కన్సిస్టెన్సీ, అంటే అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకేలాగా పిల్లలకి చెప్పాలంటే ఒకళ్ళు అతిగా ముద్దు చేయడం, ఒకళ్ళేమో బెదిరించడం, ఇలాంటివి మనం ఉండకూడదు అన్నమాట. జనరల్గా ఏంటంటే పిల్లలని పేరెంటింగ్ అప్పుడు ఫర్మ్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా ఉండాలి అన్నమాట. ఫర్మ్గా ఉండాలి, బట్ మనం వాళ్ళు విత్ లవ్ అండ్ ఎఫెక్షన్తో వాళ్ళని పెంచాలన్నమాట. మరి ఎప్పుడు కూడా వాళ్ళని మనం వాళ్ళు ఏమన్నా మంచి పని చేస్తే వాళ్ళని మనం మెచ్చుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయాలి. ప్రతిదానికి మనం వాళ్ళకి ఇది ఎందుకు చేయకూడదో అది మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి స్లోగా వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. మనం వాళ్ళని తిట్టడం, కొట్టడం వల్ల అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి అది వెళ్ళిపోతుంది. అండ్ ఫ్యూచర్లో వాళ్ళు ఇన్సెక్యూర్గా ఉంటారు, వాళ్ళు మెంటల్లీ స్టేబుల్గా ఉండరు, అండ్ లైఫ్లో వచ్చే బోల్డ్ అని ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకనే వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఒక బ్యాలెన్స్డ్ వేలో వాళ్ళని మనం పెంచాలి. ఎక్కువగా కొట్టడము, తిట్టడము ఇట్లాంటివి మనం చేయకూడదు. మనం వాళ్ళకి రూల్స్ అన్నవి క్లియర్ కట్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ఒక కరెక్ట్ పాత్వేలో మనం తీసుకెళ్ళాలి అన్నమాట. సో మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చిరాకు పడుతూ ఆర్ మనం వాళ్ళకి కొట్టడము, తిట్టడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చాలా ఎమోషనల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అందుకనే పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఎక్కువగా వాళ్ళతో లవ్ అండ్ ఎఫెక్షన్, అంటే ప్రేమగానే వాళ్ళతో ఉండాలి, కానీ అతిగా ప్రేమ కాదు. అంటే ఏంటంటే వాళ్ళకి ఏమి రూల్స్ ఇలాంటివి ఏమి పెట్టకుండా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళలో డిసిప్లిన్ ఉండదన్నమాట. సో డిసిప్లిన్ అనేది మనం చాలా ఒక ఆప్యాయంగా వాళ్ళతో మనం కలిసిమెలిసి వాళ్ళతో ఎక్కువ టైం వాళ్ళతో ఇచ్చి వాళ్ళతో పాటు మనం టైం స్పెండ్ చేసి వాళ్ళని మనం పెంచితే వాళ్ళు కూడా ఒక మంచి మనుషుల్లాగా, ఒక మంచి పెద్ద వయసుకు వచ్చేసరికి వాళ్ళు అన్ని రకాలుగా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి మంచి చెడు అన్నది వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ వాళ్ళకి ఏ రకంగా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళకి ఎదుర్కోవడానికి వాళ్ళకి శక్తి ఉంటుంది. సో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే చిన్నప్పుడే వాళ్ళలో మనం చాలా జాగ్రత్తగా మనం పేరెంటింగ్ అయితే మనం చెయ్యాలి. స్ట్రిక్ట్గా పేరెంటింగ్ వల్ల దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అన్నమాట. ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్ ఏ లాట్. అండ్ ఇంకోటి ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళని ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళు బ్యాలెన్స్డ్ లైఫ్లో ఉంటారు, అండ్ వాళ్ళు ఫ్యూచర్లో కూడా బాగుంటారు. థ్యాంక్ యూ.